వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2023. ఇయర్ మీకు అన్ని హ్యాపీగా ఉండాలని అండ్ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ లర్నింగ్. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ లో ఓవర్ వ్యూ ఆఫ్ సెల్యులర్ సర్వీస్ ప్రోగ్రెషన్. సో పర్టికులర్ గా ఇక్కడ ఏంటి అంటే మీరు లాస్ట్ కాన్సెప్ట్ లో సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ వాటి గురించి మనం మాట్లాడుకున్నాము. సో 2G, 3G, 4G. సో దాని యొక్క ఓవర్ వ్యూ అనేది ఇక్కడ మనం పర్టికులర్ గా మాట్లాడుతాం. ఫస్ట్ జనరేషన్ లో మనం 2G గురించి మాట్లాడుకున్నాం, అంటే 1G తర్వాత 2G గురించి మాట్లాడుకున్నాము. సో 1G గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. 1G తర్వాత వైర్లెస్ కమ్యూనికేషన్ అంతా 2G దగ్గర నుంచి డెవలప్ అయిందని మనం మాట్లాడుకున్నాం. సో 2G దగ్గర నుంచి 2.75 జీ, సో 2.75 జనరేషన్. సో అప్పటి వరకు ద డేటా రేట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డెవలప్ అయింది అంటే 10 kbps దగ్గర నుంచి 100 kbps. సో 10 kbps దగ్గర నుంచి 100 kbps వరకు డెవలప్ అయింది. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అంటే సో వాయిస్ అప్లికేషన్స్ లోని, నెక్స్ట్ అదేవిధంగా లో రేట్ డేటా ట్రాన్స్మిషన్ లోని యూజ్ చేస్తుంది. సో వాయిస్ అప్లికేషన్స్ అంటే ఫోన్ కాల్స్ వాటిలో, నెక్స్ట్ అదేవిధంగా లో రేట్ డేటా ట్రాన్స్మిషన్ మీన్స్ దట్ జీమెయిల్ సర్వీసెస్, సో ఈమెయిల్ సర్వీసెస్, నెక్స్ట్ అదేవిధంగా సో బ్రౌజర్స్ వీటిలో అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్ లో మనము యూజ్ చేసుకుంటున్నాం అనమాట. లాటరల్ ద డెవలప్మెంట్ అనేది సో 3G దగ్గరికి వెళ్ళింది. 3G దగ్గర నుంచి 3.5G, సో 3 to 3.5 జనరేషన్ వరకు 300 kbps డేటా దగ్గర నుంచి 30 Mbps డేటా వరకు మనం మాట్లాడుతున్నాము. సో 300 kbps to 30 Mbps డేటా అనేది డేటా రేట్ అంటే బిట్స్ పర్ సెకండ్స్ మాట్లాడదాం. బీపీఎస్ అంటే బిట్స్ పర్ సెకండ్, సో కిలో బిట్స్ పర్ సెకండ్, మెగా బిట్స్ పర్ సెకండ్. సో డేటా రేట్ అనేది మెగా బిట్స్ పర్ సెకండ్ వరకు వెళ్ళింది, అంటే 300 kbps దగ్గర నుంచి 30 Mbps వరకు వెళ్ళింది. సో అందులో మనము వాయిస్, డేటా, వీడియో కాలింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ ఇలాంటి సర్వీసెస్ అన్నిటిని యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాం 3Gలో. సో పర్టికులర్ గా 3G డెవలప్ అయిన తర్వాత సో మనకి డేటా రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో డేటా రేట్ యాజ్ కంపేర్ టు 2G, సో డేటా రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. డేటా రేట్ ఇంక్రీజ్ అవడంతో సో మనకి డేటాని మన వాయిస్ కాలింగ్, వీడియో కాన్ఫరెన్సెస్ ఇలాంటివన్నిటిలోనే మనం యూజ్ చేసుకోగలుగుతున్నాము. సో ఇన్ ఆర్డర్ టు గోయింగ్ ఆన్ 4G దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మనము సో పర్టికులర్ గా 100 to 200 Mbps డేటా రేట్ అనేది యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో 100 to 200 MB/s డేటాని మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. సో ఇంత హై స్పీడ్ డేటా అనేది మనకి ఆన్లైన్ గేమింగ్ కి, నెక్స్ట్ అదేవిధంగా హెచ్డి టీవీ సర్వీసెస్ అంటే హై క్వాలిటీ ఇమేజెస్ ట్రాన్స్మిటింగ్ చేయడం, సో హెచ్డి వీడియో కాన్ఫరెన్సెస్, ఆన్లైన్ గేమింగ్ పెర్ఫార్మింగ్ చేయడం, గ్రాఫికల్ యూటిలైజేషన్ గేమ్స్ లైక్ పబ్జి, సో ఇలాంటి గేమ్స్ అన్నిటిని ఆడడానికి అంటే హై డెఫినేషన్ గేమ్స్ ని సో ఆడడం కోసం, నెక్స్ట్ హై డెఫినేషన్ టీవీస్ ని, సో ఇలాంటి అప్లికేషన్స్ లోని వాటిలోని 4G అనేది మనకి యూటిలైజ్ అవుతుంది. నౌ వీఆర్ ఇన్ 5G. సో దీనికంటే అడ్వాన్స్డ్ జనరేషన్ 5G జనరేషన్ అనేది. సో 5th జనరేషన్ ఏంటంటే ద డేటా రేట్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో ఇంకా ఎక్కువగా డేటా రేట్ పెరగడం వల్ల సో డేటా ట్రాన్స్ఫర్ అనేది సో ట్రాన్స్ఫరింగ్ ద డేటా అనేది సో ఇక్కడ మనకి సెకండ్స్ లో పడితే ఇక్కడ మిల్లీ సెకండ్స్ లో పడుతుంది అన్నమాట డేటా ట్రాన్స్ఫర్స్ అనేది. సో మిల్లీ సెకండ్స్ లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను.
రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడుకునేటట్లుగా అయితే, వన్స్ అపాన్ ఏ టైం అంటే సపోజ్ 2G జనరేషన్లో ఒక మూవీని డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఏదైనా ఒక మూవీని డౌన్లోడ్ చేసుకుందాం. సపోజ్ 700 MB ఉన్న మూవీ 700 MB ఉన్న మూవీని డౌన్లోడ్ చేయాలి అనుకునేటట్లుగా అయితే, సో ఇక్కడ ఉండే డేటా రేట్ స్పీడ్ తోటి మనం డేటా మూవీని డౌన్లోడ్ చేసుకుంటే 10 to 100 kbps. సో 10 to 100 kbps లోని అప్రాక్సిమేట్లీ ద స్పీడ్ అనేది 2 దగ్గర నుంచి 2.75G వరకు తీసుకుంటే అప్రాక్సిమేట్ స్పీడ్ 50 kbps మనం తీసుకుంటే, సో మనకి ఒక మూవీ డౌన్లోడ్ అవ్వడానికి ఆన్ అండ్ యావరేజ్ ఎంత టైం తీసుకుంటుంది అంటే అప్రాక్సిమేట్లీగా సో ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వరకు టైం తీసుకున్నారు. సో తర్వాత 3G వచ్చిన తర్వాత సో టైం అనేది రెడ్యూస్ అయింది, డేటా రేట్ అనేది స్పీడ్ అయింది. సో అదే 4G దగ్గరకు వచ్చేసరికి ఇంకా సింపుల్ అయిపోయింది. సో అరౌండ్ సపోజ్ 100 MBps కింద మనం తీసుకున్నట్లయితే 7 minutes లో డౌన్లోడ్ అయిపోద్ది ఒక మూవీ అనేది 4G స్పీడ్ మనం తీసుకుంటే. అదే 5th జనరేషన్ స్పీడ్ మనం తీసుకున్నట్లుగా అయితే ఇంకా ఇంకా స్పీడ్ గా డౌన్లోడ్ అయిపోతుంది. అంటే లైక్ ఇక్కడ 7 minutes టైం తీసుకుంటే ఒక 2 minutes, 5th జనరేషన్ 2 minutes ఆర్ 1 minute లో మనకి ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అప్రాక్సిమేట్లీగా, సో నాట్ ఎగ్జాక్ట్లీ, సో అప్రాక్సిమేట్లీగా మనం తీసుకునేటట్లుగా అయితే సో ఈ రకంగా మనకి డేటా స్పీడ్ అనేది పెరుగుతుంది. సో డేటా స్పీడ్ అనేది పెరగడంతో యూజర్ అనేవాడు సో చాలా ఈజీగా ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకొని సో హై లెవెల్ ఆఫ్ డేటాని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు. సో ఇది ఓవర్ వ్యూ ఆఫ్ ది సో సెల్లర్ సర్వీసెస్ ప్రోగ్రెషన్ గురించి. సో ఓవర్ వ్యూ ఆఫ్ సెల్లర్ సర్వీస్ ప్రోగ్రెషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.